महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ 3వ తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు. ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. అలాగే గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి. ఇక కుజబుధుల యొక్క యుతి, ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం. సో ఇది కొంతవరకు మనకి గ్రహయుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం, అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద ఎలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో అలాగే గురుడు కర్కాటక రాశిలో, ఇక సింహరాశిలో కేతువు, శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో, నీచ రాశిలో రవి, అలాగే కుజుడు స్వక్షేత్రంలో వృశ్చిక రాశిలో, బుధుడు శత్రుక్షేత్రంలో వృశ్చిక రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీన రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క సంచారం, ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఇప్పుడు ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో రాహు, లాభంలో శుక్రుడు, లాభంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా ఇక్కడ తృతీయంలో రాహు యొక్క సంచారం పరాక్రమ స్థానంలో అత్యంత ధైర్య సాహసాలని రాహు ఇస్తూ ఉన్నాడు. సంవత్సరం తర్వాత ఆఫ్టర్ ఏ 1 ఇయర్ లాంగ్ టైం తర్వాత శుక్రుడు తన స్వక్షేత్రం తులారాశి తన ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు శుక్రుడు భగవానుడు. అలాగే రవి కూడా ఇక్కడ లాభస్థాన సంచారంలో ఉన్నారు, బట్ నీచ రవి. ఇక గురుడి యొక్క అతిచారం గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకున్న అన్ని రాశుల వరకు అది కూడా చూడొచ్చు. గురుడి యొక్క అతిచారాన్ని కూడా మనం మెయిన్గా తీసుకోవాలి. అక్కడ ఈ ధనురాశి వారికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం చంద్రుని తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. తృతీయంలో రాహు, సో పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం బాగానే యోగిస్తుంది. సో అయితే ఈ రాశికి సంబంధించి ఆ రాశ్యాధిపతి శని ఇక్కడ అర్ధాష్టమంలో వక్రస్థితిలో ఉంటాం. సో కాబట్టి గృహపరమైన విషయాల గురించి, మానసిక ప్రశాంతత గురించి, తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, ఇతరత్ర ఎదురవుతున్న కొన్ని డొమెస్టికల్ ఈతి బాధలు ఉంటాం కదా, గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫర్ట్, కొంచెం ఇంటికి సంబంధించిన విషయాలు కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది మీరు. అయితే మొన్నటి వరకు కూడా ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్న గురువు గారు రాశి, ఆయన రాశిని ఆయన చూసుకోవటం వల్ల చాలా వరకు ఎదురయ్యే పరిస్థితులకి తగ్గట్టుగా మీకు దానికి తగ్గ ఆప్టిమిజం అనేది మీకు వస్తుంది. అంటే ఏ సమస్య ఎదురైనా మనం తప్పకుండా దాన్ని మనం రీసాల్వ్ చేసుకోగలం అనే ఒక ఆప్టిమిస్టిక్ నేచర్. గురువుగారు ఇప్పుడు అష్టమ స్థానంలోకి వచ్చారు, రాశ్యాధిపతి, పైగా అది ఉచ్చస్థానం కూడా అయింది. ఈ రాశికి మెయిన్గా ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు, వాహనాల కొనుగోలు, అమ్మకాలు, కుటుంబ వ్యక్తుల యొక్క సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకెళ్తే సరిపోద్ది. గురువుగారి ఆస్పెక్ట్ కూడా మీన రాశి మీద ఉంది కాబట్టి తప్పకుండా ఈ సమయంలో అక్కడ మళ్ళీ గురువుగారి గురుదృష్టి రాశి మీద పోయిందానికి నేను బాధపడక్కర్లా. ఉచ్చస్థితి నుంచే గురువుగారు అర్ధాష్టమాన్ని కంట్రోల్ చేస్తారు. ఉచ్చస్థితిలో ఉన్న ఏ గ్రహం అయినా సరే మంచి శక్తితో ఉంటుంది కాబట్టి అది ఆ వచ్చిన ప్రాబ్లంకి తగ్గట్టుగా దాన్ని మళ్ళీ ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఆ గ్రహమే ఇస్తూ ఉంటుంది.
అలాగే బుధ గురువారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఈ రాశికి రాశ్యాధిపతి నా కుజుడు పంచమాధిపతి మెయిన్గా. ఆయన మళ్ళీ 1000 స్థానంలో ఉన్నారు. ఆయనే కాకుండా ఆయనతో పాటు బుధుడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా ఖర్చులు, ఎక్స్పెన్సెస్, వృత్తి వ్యాపారాలు, బిజినెస్ అండ్ ప్రొఫెషన్ రెండూ చేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం టఫ్ టైమ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు యొక్క వృశ్చిక రాశి ఇంట్లో బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం. కుజబుధులకి ఇక్కడ గ్రహయుద్ధం. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాలు, మ్యారిటల్ లైఫ్లో మ్యారిడ్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కొంచెం కష్టతరంగా పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు. అంటే మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు కష్టపడాల్సి వస్తుంది చూడండి, ఎలా అయినా సరే చేయాలన్నట్టు. సో అలాంటి సమ్ సిచ్యువేషన్స్. కాబట్టి ఇక్కడ మీ క్రియేటివిటీ, మీ టాలెంట్ కూడా అంతగా ఉపకరించట్ల. కుజబుధుల యొక్క ఇది 1000 స్థానంలో జరగటం వల్ల చాలా బ్యాలెన్స్డ్గా వృత్తి ఉద్యోగాల్లో, ప్రొఫెషనల్ ఫ్రంట్లో మీరు చాలా స్టెబిలైజ్డ్గా మీ టాలెంట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ సమయంలో పనికిరారు పెట్టుకోకుండా న్యూట్రలైజ్డ్గా రియాలిటీని ఆలోచించుకుంటూ ముందుకెళ్తే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కొంతవరకు ఈ టఫ్నెస్ని మీరు దాటగలుగుతారు. శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా, సో ఆ రాశ్యాధిపతి శుక్రుడే మళ్ళీ ఆయన లాభస్థానంలో ఉన్నాడు. అంతేనా, లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొద్ది గొప్ప డెఫినెట్గా అనుకూలిస్తుంది. కాబట్టి సో చాలా వరకు మీ పాత ఫ్రెండ్స్ని కావచ్చు, కొంత మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళని కావచ్చు, కొన్ని ఇన్ఫ్లుయెన్సివ్ పర్సన్స్ యొక్క పరిచయాలు కానీ మీకు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి రవి కూడా నీచిపడి ఉన్నారు. బట్ లాభస్థానంలోనే రవి యొక్క సంచారం అంటూ ఏదో జరుగుతుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో సరే కానీ ఎంత అనుకుంటే ఏదో ఎంత అని వచ్చింది మనకి ప్రయోజనం అన్నట్టుగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధనురాశి వారికి నేను ఇక్కడ మనకి అర్ధాష్టమ శని ఒకటి, అంటే నీలాంజన సమాభాసం. ఎందుకంటే అర్ధాష్టమ శని ఎన్ని బాగున్నా ఇంట్లో బాగుండకపోతే బయటికి వెళ్ళేపాటు మనకి చాలా చిరాకుగా ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని వల్ల ఇలాంటి చిరాకులు రాకుండా నీలాంజన సమాభాసం చదువుకుంటా, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా వెళ్తే మంచిది. అష్టమ గురుదోషం కూడా స్టార్ట్ అయింది. రాశ్యాధిపతి అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళు దేవానాంచ ఋషినాంచ గురునవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయుని ఆరాధన చేసుకుని బలం పెంచుకోవడం చాలా మంచిది. అలాగే 1000 స్థానంలో కుజబుధుల యొక్క యుతి అనేది ఒకటి జరుగుతుంది. బుధుడికి శత్రుక్షేత్రం అయింది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా టఫ్నెస్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి విష్ణుదాసనామ పారాయణం చేసుకోవడం, కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. ఇవి చేయడం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి ప్రెజెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.